డెమాన్ పవన్ ఇప్పటివరకు కూడా బాగా ఆడుతున్నారు, టాస్క్లు బాగా ప్లే చేస్తున్నారు, అందరితో కూడా మింగిల్ అవుతున్నారు. బట్ ఆ ఒక్క పాయింట్ ఎందుకు ఒకే పర్సన్తో ఉండడం, అందరితో క్లోజ్గా ఉండి కొన్ని తింటూ మూవ్ అయితే మాట్లాడితే బాగుంటుంది కదా అనిపిస్తుంది. మనోడు కంటెంట్ కోసమే ఉంటున్నాడు, అంటే కనిపించడం కోసమే రీతితో ఉంటున్నాడు. ఏవైనా హెల్ప్ చేయాలి, ఎవరికైనా సేవ్ చేయాలని. బయట కూడా అట్లనే ఉంటాడా? గొడవలు వచ్చినా కూడా చాలా సైలెంట్. అసలు గొడవ పెట్టుకోవాలని ఉండదు, వాడు రూమ్లో ఉంటాడు. మీ ఫ్రెండ్స్ మీ ముగ్గురు మధ్య కూడా ఎక్కడ ఏం గొడవలు రాలే? మా ముగ్గురులో ఎక్కువ లవ్ ట్రాక్ అని ఏమైనా మీరు ఏమైనా కొంచెం సలహాలే సూచనలు ఏమైనా? అదే నేను చేసిన తప్పు. అవునా, ఇచ్చావా? నిజమా? అంటే వాడు చాలా ఇయర్స్ నుంచి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాను ఇండస్ట్రీ కోసం. వాడు బీటెక్ చేసుకున్నాడు, జాబ్ చేయొచ్చు, ఇలా ట్రై చేస్తే వాడికి ఇప్పుడు 1 lakh శాలరీ కూడా తెచ్చుకోవచ్చు. ఎందుకంటే సో పవన్ కాకుండా హౌస్లోని మీకు ఇంకెవరంటే బాగా ఇష్టం? ఎమాన్యువల్ వాళ్ళ ఎంత ఎంత చెప్పారు కదా డైలీ. నేను బయట నుంచి అయితే బాగా సపోర్ట్ చేయండి పవన్కి. మాకు ఒకటి కాన్ఫిడెంట్, ఆడి గేమ్స్ ఆడినప్పుడు ఎంతమంది ఉన్నాయి, అది ఎలాంటి వాడు అవని కానీ ఫుల్ ఎఫర్ట్ పెడతారు. గాయస్ మీరు చూస్తుందంతా నెగిటివ్గా తీసుకోకండి, చాలా జెన్యూన్ పర్సన్. మీరు మళ్ళీ అబ్జర్వ్ చేయండి, అందరు సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ డెబ్యూట్ పవన్. హాయ్ హలో, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. బిగ్ బాస్. సో బిగ్ బాస్ సీజన్ 9 ఎంత రసవత్తరంగా సాగుతుందో మనందరం కూడా చూస్తూ ఉన్నాము. అండ్ ఇందులోని టఫ్ కాంపిటీషన్ గా నిలిచాడు పవన్. సో డెమాన్ పవన్ ఇప్పటి వరకు కూడా బాగా ఆడుతున్నారు, టాస్క్లు బాగా ప్లే చేస్తున్నారు, అందరితో కూడా మింగిల్ అవుతున్నారు. బట్ ఆ ఒక్క పాయింట్ లోనే ఎందుకు ఆగిపోతున్నారు, ఎందుకు స్టక్ అయిపోతున్నారు? సో లోపల పెట్టుకున్న ఈ రిలేషన్ నిజమా అబద్ధమా, లేకపోతే బిగ్ బాస్ స్క్రిప్టెడ్ ఇచ్చినట్టు నటిస్తున్నారా, లేకపోతే బయట నుంచి రీతితోనే తనకి ఏమైనా పరిచయం ఉందా? సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా వరకు ఉన్నాయి. ఆల్రెడీ మీరు పబ్లిక్ లో కూడా వెళ్ళిన తర్వాత పబ్లిక్ లో మాట్లాడడం కూడా తెలిస్తే అసలు డెమాన్ పవన్ ఎందుకు తన గేమ్ తను పాడు చేసుకుంటున్నారు అని చెప్తున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అండ్ వాళ్ళ పేరెంట్స్ కి కొంత తెలుస్తుంది. కానీ ఏదైనా సరే మనం ఫుల్ ఫ్లెడ్జ్ గా ఓపెన్ హార్ట్ గా ఉండేది మన ఫ్రెండ్స్ దగ్గరే కదా. మరి అలాంటప్పుడు డెమాన్ ఫ్రెండ్ మనతో పాటు ఉన్నారు, గిరీష్ గారు. మరి మాట్లాడదాం, అసలు డెమాన్ పవన్ హౌస్ లో ఉన్నది బయట ఉన్నది రెండు ఒకటేనా? మాస్క్ వేసుకొని ఏమైనా ఉన్నారా, లేకపోతే కంటెంట్ కోసం ఏమైనా రీతితో ఉన్నారా? సో ఇలా చాలా డౌట్స్ నాకు ఉన్నాయి. సో గిరీష్తో మాట్లాడతాం. హాయ్. హాయ్ హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అవర్ స్టూడియో. అండ్ ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ లో డెమాన్ పవన్ ని అట్లా చూడడం, బిగ్ బాస్ ఆఫర్ రాగానే తన హౌస్కి వెళ్ళడం, ఇప్పటి వరకు ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం చూడగానే, స్క్రీన్ పైన చూడగానే. మాతో ఉండేవాడు స్క్రీన్ పైన కనిపించగానే భలే అనిపించింది వాడిని చూడగానే. సపోర్ట్ చేద్దామని జగదీష్ మేము చాలా సపోర్ట్ చేసాం. అండ్ అగ్ని పరీక్ష టైంలో అయితే నేనే అప్ అండ్ డౌన్ పికప్ చేసుకుని డ్రాప్ చేసేవాడిని. నైట్ టైమ్స్ అయితే ఆడు చాలా ఫోకస్గా ఉంటాడు. ఆడు ఫిజికల్గా అయితే ఆడు చాలా డేంజర్ కూడా. ఆయన చాలా బాగా కొడతాడు. సో చాలా హ్యాపీ అనిపించింది మాకైతే. ఇప్పుడు కూడా 2 times కెప్టెన్ అవ్వడం అంటే కూడా కంటిన్యూస్గా అనేది కూడా ఐ థింక్ బిగ్ బాస్ హిస్టరీలో అవ్వలేదు అనుకుంటా. కంటిన్యూస్ 2 times అవ్వలేదు కదా. సో అట్లా మీరు హ్యాపీగా ఉన్నారు అయితే. అండ్ అగ్ని పరీక్షకి ఇప్పుడు హౌస్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ డిఫరెన్స్ ఏమైనా నోట్ చేశారా పవన్ లో? యాక్చువల్లీ అగ్ని ఫస్ట్ స్టార్టింగ్లోనే అసలు ఛాన్స్ రాలేదు, చూపించుకునే ఛాన్స్ అయితే రాలేదు. ఫస్ట్ ఎపిసోడ్ అనుకుంటా బాగా హైలైట్ అయ్యాడు. ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి కదా, నీకోసం చెప్పు అన్నప్పుడు మొత్తం చెప్పినప్పుడు ఆ ఎపిసోడ్ మొత్తం చాలా హైలైట్ అయ్యాడు. దాని తర్వాత ఏ ఎపిసోడ్ కూడా అంత హైలైట్ కాలేదు నాకు తెలిసి. కానీ బిగ్ బాస్కి వచ్చిన తర్వాత చాలా పాయింట్స్లో అయితే అది నెగిటివ్ ఆర్ పాజిటివ్ కానీ చాలా హైలైట్ అవుతూనే ఉన్నాడు. కంటిన్యూస్గా డెమాన్ పవన్ అనే అబ్బాయి ఉన్నాడు అని అందరికి తెలిసింది. చాలామంది ఉన్నారు కంటెస్టెంట్స్, చాలామంది ఐడియా రాకపోవచ్చు బిగ్ బాస్లో ఎవరెవరు ఉన్నారని. కానీ డెమాన్ పవన్ అనే అబ్బాయి ఉన్నాడు, అది ఏ కంటెంట్ అవని కనిపిస్తున్నాడు. యాక్చువల్లీ డెమాన్ పవన్ చాలా సైలెంట్. మా ముగ్గురులో జగదీష్ మేము ముగ్గురు డీల్ చేస్తుంటాం కదా, మా ముగ్గురులో చాలా సైలెంట్ అబ్బాయి అనమాట. నేను సెటర్ కానీ ఎవరికైనా ఇమిటేట్ చేయడం కానీ నేనే. వాళ్ళిద్దరి పైన కూడా మేము ధన్వీన్ అమ్మాయి ఉంటుంది, తనతో మేము యూట్యూబ్ వ్లాగ్స్ చేస్తుంటాం. ఆ వ్లాగ్స్లో కూడా నేనే మొత్తం కెమెరా ఉంటుంటే కంటెంట్ ఇవ్వాలని ట్రై చేస్తుంటా. డెమోన్ అలా కాదనమాట. మన పవన్ అయితే అలా సైలెంట్గా ఉండేసి ఏదైనా గేమ్ టాస్క్ అనుకో సీరియస్గా, ఏదో మిర్చి ఉందనుకోండి, మిర్చి టాస్క్
ఆడు ఎఫర్ట్స్ పెట్టేస్తాడు మొత్తం తినేయాలని. నేనేం చేస్తాను, యాక్ట్ చేస్తా తిన్నట్టు, జస్ట్ తిన్నట్టు యాక్ట్ చేస్తాను గెలిచినట్టు అలా అనమాట. సో అటు కంటెంట్ ఇవ్వండి. మేమేం చెప్పామంటే వెళ్ళే ముందు, నువ్వు కంటెంట్ ఇస్తావు భయం వేస్తుందిరా, ఏం సైలెంట్గా ఉంటావు, ఒకడు మాట్లాడితే తిరిగి చేస్తావు చేయవా అంటే మాకు ఒకటి కాన్ఫిడెంట్. ఆడు గేమ్స్ ఆడినప్పుడు ఎంతమంది ఉన్ని అది ఎలాంటి వాడవని కానీ ఫుల్ ఎఫర్ట్స్ పెడతారు, అది మాకు తెలుసు. వెళ్ళే ముందు ఏమైనా చెప్పారా, అదే అంటే మీకు ఏమైనా కంటెస్టెంట్స్ వీళ్ళు వస్తారని ఏమైనా తెలుసా హౌస్కి వెళ్ళే ముందు? హౌస్కా వాడు చెప్పాడు ఎవరెవరు, అగ్ని పరీక్ష నుంచా లేదా బయట నుంచా? బయట నుంచి, హౌస్ లోకి సెలబ్రిటీస్ నుంచి మనకి చూస్తుంటాం కదా యూట్యూబ్ లో రివ్యూస్ చెప్తుంటారు కదా సంథింగ్, ఆదిరెడ్డి గారు కానీ వాళ్ళు చూస్తే ఎవరెవరు వస్తున్నారు చూస్తే చూసాం. రీతు గారు కానీ అండ్ సుమన్ శెట్టి గారు కానీ భరణి గారు వీళ్ళందరూ కొన్ని నేమ్స్ చూసా. సో మీరు ఏమైనా చెప్పారా పవన్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, నువ్వు కంటెంట్ కొంచెం సైలెంట్ ఉంటావు కాబట్టి మేబీ మనకి ఇది ఏమైనా వర్కౌట్ అవుతుందేమో లవ్ ట్రాక్ అని ఏమైనా మీరు ఏమైనా కొంచెం సలహాలు సూచనలు ఏమైనా ఇచ్చారా? అదే నేను చేసిన తప్పు. అవునా, ఇచ్చావా? అంటే అడు చాలా ఇయర్స్ నుంచి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను ఇండస్ట్రీ కోసం. వాడు బీటెక్ చేసుకున్నాడు, జాబ్ చేయొచ్చు, ఇలా ట్రై చేస్తే వాడికి ఇప్పుడు 1 lakh శాలరీ కూడా తెచ్చుకోవచ్చు. ఎందుకంటే కానీ అవి లేకుండా వచ్చిన షూట్స్తో వాళ్ళ ఫ్లాట్కే అయిపోతుంది, మనీ ఏమి ఉండవు వాడికి మిగిలింది. సో ఇండస్ట్రీ కోసం వెళ్ళడం, ఆడిషన్స్ ఇవ్వడం, మూవీ మీద సైన్ చేసిన కూడా మూవీస్ ఆగిపోయాయి పాపం. హీరో అవ్వాలని. యా, సో వాడికి ఇదే ఆపర్చునిటీ అంటే బిగ్ బాస్ నుండి వచ్చిన తర్వాత. సో బిగ్ బాస్ కొట్టుకుంటే అందరూ కొందరు డైరెక్టర్స్ చూస్తారు, డైరెక్టర్స్ కూడా నాకు తెలుసు చాలా మంది చూస్తారు డైరెక్టర్స్ కూడా ఆ బిగ్ బాస్ని. ఈ అబ్బాయి కుర్రోడు బాగున్నాడే, అమ్మాయిని సైట్ కొట్టే విధానం బాగుంది, మాట్లాడే విధానం బాగుంది, అది చూసి ఆఫర్స్ ఇస్తారేమో, అంతే కదా. లుక్స్ ఎలాగో బాగుంటాడు, లుక్స్ వైజ్ చాలా బాగుంటాడు. సో అది చూసాక ఏమైనా ఆపర్చునిటీస్ రావచ్చని మేము కొంచెం అని అనుకుని ట్రై చేయవు. జస్ట్ అంతవరకు ఆడు లవ్ చేయలేడు, ఎందుకంటే ఆడు పాస్ట్లో ఒక ఉంది కాబట్టి మరి చేయడు. ఇది అది జస్ట్ పక్కన మనుషులు ఎవరు ఉండరు, మన మొబైల్ ఉండదు, కొత్త ప్లేస్, కొత్త పర్సన్స్, వాళ్ళతో మాట్లాడాలి. సో ఎవరైనా కొంచెం ప్రేమగా మాట్లాడినా సో ఎడిట్ అవ్వచ్చు, కానీ అది లవ్ అయితే కాదు. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ క్లోజ్గా ఎలా మూవ్ అవుతారు, జస్ట్ అలాగనే ఒకరికొకరు సపోర్ట్ అలానే అనుకుంటున్నాను నేనైతే. మనకు అంత సీన్ లేదు కూడా. ఓకే ఓకే, కానీ మీరేమో అది జస్ట్ ఒక ఫ్రెండ్షిప్, మామూలుగా బాయ్ బెస్టీస్ ఉంటారు, గర్ల్ బెస్టీస్ ఉంటారు, సో అక్కడ కూడా అదే అని మీ వైపు నుంచి మీ పాయింట్ ఆఫ్ వ్యూ అట్లా బాగుంది. మరి జనాలకి ఎందుకు ఆ విధంగా వెళ్ళట్లేదు? జనానికి అలా వెళ్ళట్లేదంటే అక్కడ కనిపిస్తుంది, అక్కడ వాళ్ళు పాజిటివ్ అనుకుంటాం, అందరికి ఒకేలా కనిపించదు ఇన్సిడెంట్స్ అనేది. ఇద్దరు పర్సన్స్ కనిపిస్తే అక్కడ అక్క చెల్లెలు అయి ఉంటారు బైక్ మీద వెళ్తుంటే, వాళ్ళకి తెలుసు. కానీ చూసినాం అనుకో వాళ్ళు ఏంటో అలా తిరుక్కుంటున్నారు, ప్రెజెంట్ అదే జరుగుతుంది ఇక్కడ కూడా అనుకుంటున్నా. కానీ వాళ్ళ బిహేవియర్ బట్టి, క్లోజ్ అయిన బట్టి కూడా అనుకుంటారు. నేనేమంటే 100% అది నిజం కాదు, మా వాడికి అంత సీన్ లేదు, అలా చేయడు, అది నాకు తెలుసు. ఓకే, సో కంటెంట్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా? అంటే మీకు తెలుసు లేదు, బిగ్ బాస్కి వెళ్తే 24 hours 1 hour మనకు ప్లే చేస్తారు. 1 hourలో ఏమేమి ప్లే చేస్తారు, అన్ని పార్ట్స్. ఎవరైనా కామెడీ సీన్ ఉందో ఆ కామెడీ సీన్ ఒక 10% ప్లే చేస్తారు అందులో ఎడిటింగ్లో. ఇంకా కొట్టుకుంది ఆర్గ్యుమెంట్స్ కొన్ని యాడ్ చేస్తారు. సో రోజు ఫుడ్ తింటారు, ఫుడ్ దగ్గర డ్రెస్ చేంజ్ చేసి నార్మల్గా ఇలాగ స్నానం చేసి వచ్చిన తర్వాత రెడీ అయ్యి క్లీన్, అది కొన్ని పార్ట్ చూపిస్తారు. అలాగే లవ్ ట్రాక్ కూడా జరుగుతుందా క్యూట్గా ఉండడానికి అది కూడా ట్రాక్ చేస్తారు. సో వాళ్ళు ఏమనుకుంటారు, కొంచెం లోపల వాళ్ళు బిగ్ బాస్ స్క్రిప్ట్ అయితే కాదు, వాళ్ళు అనుకుంటారు ఆ టైంకి మనోడు కనిపించాలంటే ఇది ఒకటే, వెళ్ళి కామెడీ చేసేసి అందరి మీద పడిపోయి ఒకరి తిట్టడం లాంటివి ఏం చేయడు మా వాడు. బయట కూడా అట్లనే ఉంటాడా? గొడవలు వచ్చినా కూడా చాలా సైలెంట్, అసలు గొడవ పెట్టుకోవాలని ఉండదు, వాడు రూమ్ లో ఉంటాడు. మీ ఫ్రెండ్స్ మీ ముగ్గురు మధ్య కూడా ఎప్పుడు ఏం గొడవలు రాలే? మా ముగ్గురులో ఎక్కువ హచ్చేది వాడే, పడేది జగదీష్ గారు. మనం అన్నింట్లో బ్యాలెన్స్డ్ ఉంటాం. ఇంకిద్దరు బట్టి నేనే పుల్లలు పెడుతుంటాను, లైక్ బిగ్ బాస్ లాగా. కామెడీ సెన్స్ ఎవరికి ఎక్కువ ఉంది? నాగే సెన్స్, సాటర్డే గానే. ఓకే ఓకే, సో అయితే పవర్ని ఎవరైతే బయట చూస్తూ ఉన్నారో అర్థం చేసుకోవడం రావట్లేదు అంటారు అయితే జనాలకి? మనడు కూడా లైట్ గా మిస్టేక్ ఉంది అని నేనేమనుకుంటున్నాను. ఎందుకు ఒకే పర్సన్ తో ఉండడం, అందరితో క్లోజ్గా ఉండి కొన్ని తింటూ మూవ్ అయితే మాట్లాడితే బాగుంటది కదా అనిపిస్తుంది. కానీ మీరు అబ్జర్వ్ చేసారు లేదో, మనోడు కంటెంట్ కోసమే ఉంటున్నాడు, అంటే కనిపించడం కోసమే రీతితో ఉంటున్నాడు.
ఏవైనా హెల్ప్ చేయాలి, ఎవరికైనా సేవ్ చేయాలన్నప్పుడు శ్రీజకి సేవ్ చేస్తున్నాడు. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదు? చికెన్ వచ్చింది, చికెన్ ఎవరికి ఇస్తారంటే శ్రీజ. సో అగ్ని పరీక్షలో వాడు కనెక్ట్ అయ్యాడు ఫ్రెండ్గా. శ్రీజ చెప్పాడు, మీ అందరిలో ఎవరు సెలెక్ట్ అయ్యే మోస్ట్లీ ఛాన్స్ అంటే శ్రీజ అన్నాడు. ఏమరా అంటే తను యాక్టివ్గా మాట్లాడుతుంది, చేయగలదు, బాగా తెలివైంది అని చెప్పాడు అన్నమాట. అండ్ టాపిక్ వచ్చింది కాబట్టి ఆ సేవింగ్ దగ్గర కూడా రీతు చాలా ఎక్స్పెక్ట్ చేసింది, నన్ను సేవ్ చేస్తాడు, ఎందుకంటే నేను కెప్టెన్ చేశాను కాబట్టి నన్నే సేవ్ చేస్తాడు. సో తను ఏంటంటే శ్రీజాని సేవ్ చేసేసరికి తను ఒక టైప్ ఆఫ్ నేను నమ్మాను, నన్ను ఎట్లా మోసం చేస్తాను, నేను అందరి ముందు బ్యాడ్ అయిపోయాను. సో ఆల్రెడీ పవన్ చాలా సెన్సిటివ్ అని చెప్పారు. ఇలాంటి మాటలు కూడా తన మీద ఇంపాక్ట్ అయ్యాయి. అంటే ఈ అమ్మాయి నన్ను ఇంత నమ్మింది, మనం ఇంకొకసారి నుంచి దీనికి ద్రోహం చేయకూడదు, ఏదొచ్చినా సరే ఐదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, నేను రీతు వైపే నించోవాలి అన్నట్టు కూడా తన మైండ్లో ఏమైనా క్రియేట్ అయ్యింది అనుకోవచ్చా? అయ్యిందనే కదా మన కళ్యాణ్ని తీసాడు. సో అలానే కాదు, మన రీతు కూడా హెల్ప్ చేసింది ఒకసారి. తను బ్యాడ్ అయిపోయినా సరే ఎలాగైనా డెమోని కెప్టెన్ చేయాలని. సో అది గుర్తొచ్చుంటుంది మేబీ. సో మనం కూడా తనకి కెప్టెన్ చేద్దాం అని అనిపించుంటుంది మేబీ. సో అందుకే కళ్యాణ్ని రిమూవ్ చేద్దాం. సో పవన్ గురించి మాకు తెలియనివి ఏమైనా ఉంటే చెప్తారా మీ ఫ్రెండ్స్ మధ్యలో? బోరింగ్ క్యాండిడేట్ అప్ప, అందుకే నేను జగదీష్తో తిరుగుతాను. నేను జగదీష్ కూడా ఫుల్ పబ్స్ అనేసి ఫుల్ ఎంజాయ్మెంట్. బోరింగ్ అంటే అలా ఇంట్లోనే ఉంటాడా? మేము పిలవాలి రీల్స్ చేద్దామని. జగదీష్ గాడే యాక్టివ్గా ఉంటాడు, అన్ని విషయాలు యాక్టివ్గా ఉంటాడు. అర్థం చేసుకోండి, అన్ని విషయాలు యాక్టివ్గా ఉంటే ఫుల్ యాక్టివ్గా ఉంటాడు. రీల్స్ చేయాలన్నా వాడే, ప్లీజ్ రండిరా రీల్స్ చేద్దాం రండిరా. నైట్ 11కి 12కి వెళ్తాం మేము. మార్నింగ్ 4 వరకు చేస్తాం. 3-4 hours అవుద్ది ఒక రీల్. అదే గ్యాప్ లో వేరే నేనే చేస్తుంటాను. ఇంత మల్టీ టాస్కింగ్, ఇంత మల్టీ టాలెంటెడ్ ఉన్న మీరెందుకు మరి బిగ్ బాస్ కి వెళ్ళలేదు? నేను నెక్స్ట్ ఇయర్ వెళ్దామని ముందు అనుకున్నా. లేదు అనుకున్నా బిగ్ బాస్, ఎందుకంటే 9 కాదు 10 నంబర్ బాగుంది అని ఫిక్స్ అయ్యాను నేను. ఆల్రెడీ మన ఊరు నుంచి ఉన్నాడుగా కళ్యాణ్. అయితే కానీ మా వాడు చెప్పాడు, ఇలా అప్లై చేశాను, మీరు అప్లై చేయండి, లేదంటే నెక్స్ట్ ఇయర్ వెళ్తాను, ఇంకా నాకు ఫేమ్ ఇంకా సరిపోద్దు, ఇంకా కొంచెం హార్డ్ వర్క్ చేయాలి, కొన్ని వెబ్ సిరీస్ చేయాలి, కొన్ని ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత ఇంకొంచెం ఫేమ్తో వెళ్తే లోపలికి వెళ్ళాక మనం యావరేజ్ గారిన ఫాలోవర్స్ సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే నేను ఒక రీజన్ చూసాను, షణ్ముఖ్ జస్వంత్ వాళ్ళ మనం అతను కొంచెం నార్మల్గా ఆడినా సరే రన్నర్ వరకు వచ్చారంటే అతను ఫాలోవర్స్ సపోర్ట్. సో ఈ ఛాన్స్ వచ్చింది కానీ వెళ్ళిపోవడం కాదు, మినిమం కొన్ని వీక్స్ ఉండాలి, హోల్డ్ చేయాలంటే నాకు కొంత సపోర్ట్ కావాలి అని ఫిక్స్ అయ్యా. నేను వెళ్ళినా సరే నా స్టైల్లో హిమాన్యువల్ స్టైల్లో ఉంటుంది. ఫన్ చేద్దామని అంది, ఎవరు ఎలా యాక్ట్ చేస్తారో దాన్ని హింటెడ్ చేయడం లాంటివి హెల్తీగానే ఉంటుంది, హెల్తీగానే అలా చేస్తాను నేను. సో పవన్ కాకుండా హౌస్ లోని మీకు ఇంకెవరంటే బాగా ఇష్టం? ఇమాన్యువల్ గారు బాగా, ఇంకా సుమన్ శెట్టి గారి కొంచెం ఇన్నోసెంట్ కనిపిస్తుంది, అతని ఇష్టం. సో ఇప్పటి వరకు గేమ్ ఆడకుండా ఏదో నెట్కి వచ్చేస్తున్న కంటెస్టెంట్ ఎవరు చెప్పొచ్చా? చెప్పొచ్చు. ఐ థింక్ ఫ్లోరా గారు అసలు కనబడరు నాకు. ఫ్లోరా గారు. ఓకే. సో అలాంటి వాళ్ళ వల్ల ఆడే వాళ్ళ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది కదా? పడింది, కానీ నిన్న చూసాను ఒక గేమ్ లో సంచలగ్గా, లేదు సంచలగ్గా ఏదో గేమ్ ఆడుతుంటే బర్నీ గారి కింద పడ్డారు ఫస్ట్ బెడ్ నుంచి. అయినా సరే పవన్ కి తీస్తారు కదా అనిపించింది, ఎఫెక్ట్ పడినట్టే కదా. మా చాలా డేంజర్ గేమ్స్ విషయంలో నాకు తెలుసు. అన్ని డేంజరే కానీ ఒక్క విషయంలో మీరు, అందుకే మీరు వెళ్ళే ముందు అలాంటి చెప్పకుండా ఉండాలి. మీరు అరే నా ఫ్రెండ్స్ ఆగని తెలుసు ఎవరినో సెలెక్ట్ చేసుకుంటారని. మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకోమని చెప్పారు? నాకు అంత ఐడియా లేదు. లోపల అయినా సెలెక్ట్ చేసుకోవడానికి కూడా పెద్ద లేరు. ఐ థింక్ ఏంటి నిజమే కదా, మోస్ట్లీ ఇద్దరు ఉన్నారు. శ్రీజ ఆల్రెడీ మీకు కామన్ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు, ఇన్ఫ్లుయెన్సర్. లేదు నాకు తెలియదు, బయట ఫ్రెండ్ కాదా? నాకు ఎవ్వరు ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా పరిచయం ఉండవు. ఏ మమత ఫ్రెండే మీకు, మీరు రీల్స్ చేస్తారు నేను చూసాను. ఎవరు? మమతా నేత. మమతా నేత నేను చేయలేదండి, పవన్ చేసినట్టు. మరి మీరు బయట నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరి చేత మరి గట్టిగా ఓటింగ్ వేయడం కానీ సపోర్ట్ చేయడం కానీ ఎందుకు చేయట్లేదు పవన్ కి? నేను నామినేషన్స్కి వచ్చినప్పుడు యాక్టివ్ అవుతున్నాను. నేను 2 times మనోడు కెప్టెన్ అయ్యాడు, సేఫ్లో ఉన్నాడు, సేఫ్గానే ఉన్నాడు మనోడు. సో ప్రాబ్లం లేదు. మళ్ళీ నామినేషన్స్కి వచ్చాడు కదా, సో అందుకే మళ్ళీ ఇంటర్వ్యూస్కి రావడం, నేను కొన్ని వీడియోస్ పెట్టడం. మీరే హ్యాండిల్ చేస్తున్నారా తన మొబైల్? పిఆర్ని పెట్టుకున్నారా? ఎవరు పెట్టుకున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, చెప్పకుండా వెళ్ళిపోయాడు లోపలికి సడన్గా. పిఆర్ ఉన్నారా అసలు పని పవన్ కి? ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు, ఎలా కాంటాక్ట్ అవ్వాలో తెలియట్లేదు. మనం ఏం చేస్తాం వాళ్ళతో, వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తాం, మన వర్క్ మనం చేయాలి, ఫ్రెండ్గా ఏం సపోర్ట్ చేయాలనేది
అడుగుతున్నా ఏం చేస్తే బాగుంటుంది ఇంకా అని. అండ్ ఇక్కడ ఒక డిస్కషన్ కూడా వచ్చింది నిన్న, హరిత గారు కూడా అంటే హరీష్ గారు కూడా ఒక పాయింట్ రైజ్ చేయడం జరిగింది. అండ్ బయట కూడా కామనర్స్ కి ఈసారి అవకాశం ఉంటుంది, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని చెప్పినప్పుడు కామనర్స్ దాంట్లోని పవన్ వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇన్ వాట్ వే పవన్ వీళ్ళు కామనర్స్ అని మీరు చెప్తున్నారు అని ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అయింది. అంటే మీరు ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్స్, మీకంటూ బయటకు వెళ్తే మిమ్మల్ని గుర్తుపడతారు, మీకంటూ కొంచెం ఫ్యాన్ బేస్ ఉంది, మీకంటూ కొంత ఫాలోవర్స్ ఉన్నారు. సో మీరు కామనర్స్ ఎలా అవుతారు? అది 3-4 మంత్స్ బ్యాకే వచ్చింది. జస్ట్ దాని ముందు ఆ అబ్బాయి ఎవరికి నార్మల్గా ఇలాగే ఆఫీస్లో వెనక తిరిగేవాడు, ఎవరికి ఏమో ఉండదు. 3-4 మంత్సే, 3-4 మంత్స్లో వచ్చిన ఫేమ్ అది ఇన్స్టాగ్రామ్ వరకే ఉంటుంది, ఇంకా ఫ్యామిలీస్ వరకు వెళ్ళరు. ఫ్యామిలీస్కి అందరికి తెలియాలి, అన్న అందరు ఆడియన్స్కి తెలియాలి గుర్తుపడాలంటే. జస్ట్ మాకు ఓన్లీ గర్ల్స్ ఫాలోయింగ్ ఉంటుంది, గర్ల్సే గుర్తుపడతారు మ్యాక్సిమం. మా ఫాలోవర్స్ ఇంకా కామెంట్స్ చూసారంటే ఓన్లీ గర్ల్సే ఉంటారు మోస్ట్లీ. 90% వాళ్ళ సపోర్ట్తోనే మేము వచ్చాం. సో గర్ల్స్కి తెలుసుంటే కానీ అందరు బాయ్స్కి తెలుసా అంటే చెప్పలేం. ఇప్పుడు యూట్యూబ్లో నాకు కొన్ని వీడియోస్ పెట్టుంటాం కదా, ఈ అబ్బాయి డెమోన్ కదా అంటే చాలా మంది ఇప్పుడు తెలుస్తుంది వీడియోస్ చేస్తున్నాడా అని. అందరికి కామనర్స్ అంటే యా ఓకే, ఇన్స్టాలో ఒక ఫేమ్ వచ్చి లైట్గా వచ్చింది, ఇన్స్టా ఫేమ్తోనే సెలబ్రిటీ అంటే అది కాదు. సో ఇంకో అబ్బాయి పోనీ ఇంకో 1 year ఉన్నా సరే సెలబ్రిటీ కింద వెళ్ళేవాడేమో, కొంచెం రెమ్యునరేషన్ కొంచెం ఎక్కువ తీసుకునేవాడేమో. వాడికి అవకాశాలు రావట్లేదని ఆడు తపన ఇండస్ట్రీ నుంచి. ఓకే, సో ఇప్పుడు విత్ రెమ్యునరేషన్ వెళ్ళాడా, వితౌట్ రెమ్యునరేషన్ వెళ్ళాడా? ఆమెకు కూడా చెప్పలేదు వాడు, అది కూడా చెప్పలేదు. ఏ ఊరుకో, మీ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్, కనీసం అరే మామ నాకు ఎంత ఇస్తున్నారు, అమౌంట్ ఎంత అడిగా, అమౌంట్ ఎంత ఇస్తారా అంటే ఏమోరా ఇంకా డిస్కషన్ రాలేదు, ఇంకా ఉన్నాయని చెప్పాడు అంతే. మాకు బిగ్ బాస్కి రేపు మార్నింగ్ వెళ్తున్నాడంటే నైట్ కలిసాడు మాకు, మేమందరం కేక్ కట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంకా వెళ్ళొచ్చు అని చెప్పాడు, అప్పుడు కూడా కన్ఫర్మ్ చెప్పట్లేదు రేపు వెళ్తావా వెళ్ళవా అని. మోస్ట్లీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నాడు. చెప్పురా కేక్ బొక్క మాకు అని చెప్పాను, మేము వినట్లేదు. లేదు వాడికి కూడా తెలియదు. నెక్స్ట్ డే మేము అందరూ వెళ్తున్నారు, న్యూస్ 5 వెళ్ళారు కామనర్స్, అందులో పవన్ లేడు అన్నాడు. ఏం చేయలేదే లేదు. మా ఫ్రెండ్స్ చాలా మంది బిగ్ బాస్లో కొంతమంది వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు ఆ టీంలో, అడుగుతూ వాళ్ళేమో లిఫ్ట్ చేయట్లేదు, ఏంటి అర్థం కావట్లేదు. కాసేపు అయ్యాక మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ 2కి 3కి వచ్చింది, లోపలే ఉన్నాడు వెళ్ళాడు అని చెప్పారు. అప్పుడు మేము కొంచెం రిలీఫ్ అయ్యాం. మేము బయట వాగేసాం కదా, మావాడు వెళ్ళిపోయాడు అని. పరుగు పోద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అప్పటి వరకు నాగార్జున గారు ఎవరిని పిలుస్తారో కూడా తెలియదు కదా, జడ్జెస్ వచ్చి ఒకరిని లోపలికి పంపిస్తా ఉంటారు. సో ఆ టెన్షన్ ఉండే అనమాట మీకు, అందుకే మేబీ పవన్ చెప్పలేదేమో. బయట వెళ్ళిపోయారని తెలిసిన తర్వాత ఫ్రీ కూర్చున్నాం మేము. ఎక్కడ ఏఎంబి మాల్లో స్క్రీన్ చేశారు, లైవ్ స్క్రీన్ వేయగానే కూర్చున్నాం. అక్కడ కూర్చొని చూస్తున్నాం, న్యూస్ వచ్చింది, లోపలికి వెళ్ళాడు, ఎప్పుడు పిలుస్తాడు చూద్దాంలే అని చూసాం. లోపలికి వెళ్ళాడు, హ్యాపీ అయ్యాం. సో కేక్ వేస్ట్ అవ్వలేదు? కేక్ వేస్ట్ అవ్వలేదు, ఆడక్కడ మేమే కదా తిన్నాం. మేమే తిన్నారా? ఓకే, ఎందుకు చాలా నర్వస్ ఉన్నారు? ఎవరు? అవునా, అలా ఏం లేదు, చాలా జోవియల్ ఉంటాను నేను, చాలా చిల్ పర్సన్ అన్నారు, మీరేమో చాలా జోవియల్గా ఎక్కడ ఉంటాను నేను, చాలా క్లోజ్ అయిన పర్సన్స్ తో ఫ్రీగా ఉంటా, అప్పుడు మూవ్ అవ్వగలను. ఓకే, సో రెమ్యునరేషన్ అయితే చెప్పలేదు, మీకైతే చెప్పలేదు అన్నారు. బయట యూట్యూబ్ వాళ్ళు చెప్పారు. యూట్యూబ్ వాళ్ళ ఎంత చెప్పారు కదా, డైలీ 10,000 అంతేనా అని చెప్పారు. ఓన్ కామనర్స్ కి అంతా, సెలబ్రిటీస్ కి అయితే వేరేలా ఉంటుంది. అంటే ఉన్న ఫాలోవర్స్ బట్ట లేదు, అందరికి ఒకేలా, కామనర్స్ కి ఒకేలాగా అమౌంట్ ఇచ్చారని యూట్యూబ్ లో చూసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే క్వశ్చన్ అడిగారు హరీష్ గారిని. ఆయన చెప్తారా? నేను అడిగాను, సార్ ఏం మరి రెమ్యూనరేషన్ అని అంటే, నాకు వచ్చిన దాంట్లో సగం నీకు ఇస్తానులేమో వాళ్ళు ఇచ్చాక అని అన్నారు. అదే ఇంక ఇవ్వకపోవడం ఎందుకు, బయటకు వచ్చేసారు కదా. షో అంతా కంప్లీట్ అవ్వాలి. అదే షో అంతా కంప్లీట్ అయ్యాక వస్తుందట. బట్ హరీష్ గారు బయటకు రావడం ఎలా అనిపిస్తుంది మీకు? యాక్చువల్లీ నేను బాగా స్టార్టింగ్ లో బిగ్ బాస్కి వెళ్ళిన వెంటలో ఎవరు కాంబినేషన్ స్ట్రాంగ్ అన్నాను, చాలా మందికి అడిగా, మాస్క్ మ్యాన్ అని చెప్పారు చాలా మంది. తర్వాత నేను చూసాను, డేరింగ్ మాట్లాడడం చాలా అనిపించింది. పోను అతను సెపరేట్గా కూర్చొని పోవడం, అందరితో కలిసి ఉంటే కదా బాగుంటుంది అన్ని. పవర్ని కూడా మాటలు అన్నారు ఇలాంటి పులిహోర కంటెంట్ చేయడం. సో ఆడియన్స్ ఎక్కడ కనెక్ట్ అవుతుందో తెలియదు. ఒక ఎపిసోడ్ లేస్తే ఇంకో ఎపిసోడ్ దించేస్తారు. ఈలే టాప్ లో ఉంటాడు అనుకున్న టైంలో బయటకు తీసుకొచ్చేస్తారు. అస్సలు చెప్పలేం, అది మైండ్లు మారిపోతాయి మనిషివి కూడా. ఒకసారి ఒక టెంపుల్కి వెళ్తున్నాడు, అబ్బాయి ఎంత మంచోడ్రా అంటాం, నెక్స్ట్ అదే ఈవినింగ్ పబ్లో కనిపించోడ్రు,
వేసిన కడుకులాగా ఉన్నాడు వీడు, అంతే కదా ఇంప్రెషన్ వెంటనే మారిపోద్ది మనిషివి. సో అలాగే బిగ్ బాస్ లో ఎవరేం చేసినా ఒక మంచి అయినప్పుడు ఓకే, గేమ్ అన్నప్పుడు సపోర్ట్ చేస్తున్నారు మా ఊడికి, మళ్ళీ చుట్టూ అదే రీతితో మాట్లాడుతున్నప్పుడు వీడు ఇంక మారడా, అదే జరుగుతుంది. రెండు అవుతుంది, బ్యాలెన్సింగ్ అయితే అవుతుంది రెండు కూడా. నిజంగా బయట మీకు రీతి తెలీదా? పరిచయం లేదా? మనడు కూడా పరిచయం లేదు. అవునా? లోపలికి వెళ్ళగానే అంత క్లోజ్ అయిపోయేసరికి వీళ్ళకి ముందు నుండి పరిచయం ఉందా? లేదు లేదు, అక్కడ ఎవ్వరు కామనర్స్ లో అయితే వాళ్ళు అగ్ని పరీక్ష అయింది కదా, ఆ టైంలో కొంచెం లైట్ గా ఫ్రెండ్షిప్ ఉంటుంది, లైట్ గా అంతే. నార్మల్ గా ఇన్ఫ్లుయెన్సెస్ ఫ్రెండ్స్ అవుతారు కదా, అట్లా ఏం లేదు మీకైతే ఫ్రెండ్షిప్? అంతే. శ్రీజ కూడా జస్ట్ అగ్ని పరీక్ష నుంచి మేబీ, నాకంత ఐడియా లేదు కదా, అదే అనుకుంటున్నాను నేను. ఓకే. సో పవన్ మీకు ఏం చెప్పడైతే? పవన్ ఏం చెప్పడైతే? అప్లై చేసినట్టు చెప్పలేదు, లోపలికి ఏదో అవుతుందని చెప్పలేదు మాకు. ఈరోజు రీల్స్ చేద్దాం, ఒక చిన్న కంటెంట్ గురించి చేద్దామంటే లేదరా నాకు వేరే షూట్ ఉంది వెళ్తున్నానని చెప్పాడు. వాడేమనుకున్నంటే అసలు కన్ఫర్మ్ వెళ్తాం వెళ్ళమో తెలియదు, ముందే చెప్తే పరుగు పోదని చెప్పలేదురా అన్నాడు. ఏం కాదు, మిమ్మల్ని మోసం చేశాడు. లేదు లేదు లేదు, ఆడు ఎప్పుడు అలా చేయడు. అవునా? నిజమా? మీ ఫ్రెండ్ మీద మీకు అంత నమ్మకం ఉందా? అలా ఏం చేయడు. ఓకే. సో మరి మీకు అవకాశం వస్తే, పవన్ దగ్గరికి వెళ్ళే అవకాశం వస్తే ఏం చెప్తారు పవన్ దగ్గరికి వెళ్ళి? బిగ్ బాస్కి వెళ్ళే ముందు ఒకటి చెప్పాము, అది వర్కౌట్ కాదు, వదిలేసి గేమ్ మీద ఫోకస్ అయ్యి చాలా స్ట్రాంగ్గా ఉండు, అందరితో ఉండు, ఒకరు ఇద్దరితో మూవ్ అవడం కాదు, అందరితో మంచిగా ఉండు, మళ్ళీ చెప్తున్నా నా ముక్క వైపే చూసి చెప్పు అని చెప్పాలి వాడికి. ఇది కామెడీ చేస్తున్నారంటే నాకు నచ్చినట్టు ఆడుతాడు అంటాడు. అందరితో మంచిగా ఉండిపోవచ్చు చాలు. ఇప్పుడు పోనీ ఉండొచ్చు, ఒక పర్సన్తో ఉండొచ్చు, వేరే వాళ్ళతో కూడా కొంచెం కంపెనీ ఇవ్వాలి. యు థింక్ దట్ హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా రిలేషన్ కంటిన్యూ చేస్తాడు అనుకుంటున్నావా? లేదు. ఎందుకు? సెలబ్రిటీ ఆవిడ, ఫ్రెండ్షిప్ ఆల్రెడీ మాతో తిరుగుతలేదు డౌట్. ఫస్ట్ బిగ్ బాస్ ఫేమ్ వచ్చింది కదా, సెలబ్రిటీ అయిపోయాడు, రీల్ చేద్దాం రా అంటే చేద్దాం చెప్తాను చూద్దాం. ఇప్పుడు కొంచెం బిజీ ఉన్నాను. తర్వాత మా టీవీలో ప్రసారం అయ్యే షోస్ ఉంటాయి, అన్ని చేయాలి కదా, ఒక్క షోకి పిలురా పక్కన కూర్చుంటామన్నా చూద్దామంటే. అవునా? ఎదగనివ్వట్లేదు అయితే మిమ్మల్ని తొక్కేస్తున్నాడు? లేదు లేదు, నాకే చాలా సపోర్ట్ చేస్తాడు. మీరు ఎంత న్యూట్రల్ ఉన్నారు తెలుసా? న్యూట్రల్ కాదు, ఇది పని వేలే చెప్తున్నా. చెప్తుంటే అచ్చి కాదు అట్లాంటి వాడు ఏం కాదు పవన్ అని మళ్ళీ మీరే చెప్పేస్తున్నారు. ఇది పని వేలు అలా ఉంటదేమో, ఉండొచ్చు అని చెప్తున్నా. బట్ ఉంటది, డెఫినెట్ గా ఉంటది. అవునా? నా విషయం అలా చేయడు. అవునా? అయితే జగదీష్ గారి విషయంలో చేస్తాడా? ఎందుకంటే నాకు తెలుసు, నేను నా దగ్గరికి వచ్చి నా రూమ్ దగ్గర నుంచి వెళ్ళేవాడు, వాడు ఫుడ్ పెట్టేసి చాలా చూసుకున్నా. ఓకే. అండ్ పవన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడారా ఏమైనా? మాట్లాడారు. వాళ్ళ ఫాదర్కి బాగాలేని టైంలో ఒకసారి వెళ్దామా అనుకున్నా. ఎక్కడ ఉంటారు వాళ్ళ పేరెంట్స్? తణుకు, రాజమండ్రిలో ఈ సర్జరీ సంథింగ్ ఏదైంది వాళ్ళ ఫాదర్కి. ఒరే ఓకేనా మేము రామా ఒకసారి అంటే, లేదురా వాళ్ళు ఓకే. ఇప్పుడు ఎలా ఉంది వాళ్ళ ఫ్యామిలీ కండిషన్? అప్డేట్స్ తెలియదు నాకు, ప్రెజెంట్ ఎలా ఉందో తెలియదు. మాట్లాడలేదా? అంటే పవన్ ని హౌస్ లో ఉన్నారు నాకు, వాళ్ళ బ్రదర్ నంబర్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళు ఎవరు నంబర్ లేవు మాకు. సో ఎలా ఉంది సిచ్యువేషన్ ఏంటన్నది మీరు తెలుసుకోలేకపోతున్నారు అయితే? ఓకే. మొన్న వాయిస్ విన్నాం వాళ్ళ ఫాదర్ది, బా వెళ్ళాల్సింది, కలవాల్సింది, సపోర్ట్గా చెప్పాల్సింది అనిపించింది. బట్ వెళ్ళండి, మాట్లాడండి, ఏం జరుగుతుంది మేము కూడా కొంచెం చెప్పాలి కదా. పేరెంట్స్ ఇట్లా బయటికి నెగిటివ్ పోర్ట్రే అవుతుందంటే చాలా మంది వాళ్ళు బిగ్ బాస్ చూసుంటారు, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఉన్నారు కాబట్టి చూస్తారు డెఫినెట్ గా ఏం జరుగుతుంది లోపల, అమ్మాయి ఏంటి, ఆల్రెడీ బయట అమ్మాయి పైన చాలా నెగిటివిటీ హౌస్ కి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ అయింది. సో ఇవన్నీ కూడా ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళకి చెప్పే వాళ్ళు కూడా ఉండకపోవచ్చు. సో మీరే మరి పవన్ తరపున నించొని మాట్లాడాలి కాబట్టి వాళ్ళ పేరెంట్స్ అయితే కాంటాక్ట్ అవ్వండి, మాట్లాడండి. అండ్ ఫైనల్ గా టాప్ 5 ఎవరుంటారు అనుకుంటున్నారు? పవన్ కాకుండా పవన్ ఆబ్వియస్లీ ఉంటాడు. అందుకే పవన్ కాకుండా అన్న, ఆ కెపాసిటీ అండ్ ఆ క్యాపబిలిటీ ఎవరు ప్రెసెంట్ ఉన్నవారు? ఎమాన్యువల్ ఉంటాడు, సుమన్ శెట్టి, సంజన గారు. అంటే ఓటింగ్స్ బట్టి చెప్తున్నా, బయట ఉన్న ఓటింగ్స్ బట్టి చెప్తున్నా. చూస్తున్నాను కదా ప్రతిసారి ఎవరైతే ఉంటున్నారో హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి. సో వీళ్ళ ముగ్గురు తర్వాత మళ్ళీ అంత హోల్డ్ చేసే ఓటింగ్స్లోనే పవన్కే ఉంది అనిపించింది. భరణి గారు నేమ్ చెప్పలేదు. భరణి గారు, ఇంకా ఎవరు, తనుజ గారు కూడా ఓకే ఓటింగ్స్లో.
యా మేబీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత మారిపోవచ్చేమో పొజిషన్స్, ఇటు నుంచి అటు అటు నుంచి. దాని ఎవరో ఒకరు హెల్ప్ చేస్తే బాగుంటుంది. మా ఊరికి లోపలికి వెళ్ళిన తర్వాత ఇది నీ గేమ్ కుదరా అని చెప్పాలి వాళ్ళకి. వైల్డ్ కార్డ్ ఎవరైనా వెళ్తున్నారో ఒకసారి కనుక్కొని ప్లీజ్ మా వాడికి చెప్పండి మీరేలా లోపలికి వెళ్ళి అని. మరి ఏం చేస్తాం? అవును చెప్పాలి. లేదా మీకు అవకాశం వచ్చిన మీరు వెళ్ళినప్పుడైనా పవన్ కి ఎలా చెప్తే ఆయనకి స్ట్రైక్ అవుతుందో, ఆయన సెకండ్ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడో ఆ విధంగా చెప్పాలి. మీరు కోపంగా చెప్తారా, నవ్వుతూ చెప్తారా, లేకపోతే సీరియస్ గా చెప్పాలి? మీ కోడ్ లాంగ్వేజ్ లో ఏమైనా చెప్తారా? అదే సీరియస్ గా చెప్పాలి, బాగా ప్రిపేర్ అవ్వాలి మరి. అవును, ఎందుకంటే పవన్ ని మీరు ఆల్రెడీ తన స్ట్రగుల్స్ అన్ని మీరు చూసి వచ్చారు. ఎన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్ మీదే? 1 year. 1 year ఫ్రెండ్షిప్. ఓకే, అయినా పర్వాలేదు, తన అప్ అండ్ డౌన్స్ అన్ని మీరు చూసి వచ్చారు కాబట్టి వాట్ హీ ఈజ్ అన్నది మీకు తెలుసు కాబట్టి మీరు ఫ్రెండ్స్ అన్నాక ఆబ్వియస్లీ అక్కడ చూడాలనుకుంటారు కాబట్టి డెఫినెట్గా మీరైతే చెప్పండి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. పాజిటివ్లు వదిలేండి, నెగిటివ్లే చెప్పండి. పాజిటివ్లు చెప్తే ఇంకా మన మీద ఏం లేదులే, మనం కరెక్టే ఆడుతున్నాం అన్నట్టు పోతుంది. పాయింట్ గట్టిగా చెప్పాలి, సీరియస్గా చెప్పాలి, లేదా వాడు విండో. ఎనీవే బయట నుంచి అయితే బాగా సపోర్ట్ చేయండి పవన్ కి. తప్పకుండా చేయాలి. చెప్తారా ఏమైనా ఆడియన్స్ కి? గైస్ మీరు చూస్తుందంతా నెగిటివ్గా తీసుకోకండి, చాలా జెన్యున్ పర్సన్. మీరు మళ్ళీ అప్డేట్ చేయండి. మీరు ఆల్రెడీ నెగిటివ్గా అనుకుంటున్నారు కాబట్టి మనోడి పవన్ ఏం చేసి మీరు నెగిటివ్గా తీసుకుంటున్నారు. చాలా హార్డ్ వర్క్ పర్సన్, చాలా జెన్యున్గా ఉంటాడు. మళ్ళీ కావాలంటే కొన్ని ఎపిసోడ్ మళ్ళీ ప్రీవియస్ కొన్ని చూడండి, ఎంత హార్డ్ వర్క్ చేస్తాడు. మీరు ఒకే పాయింట్ని పట్టుకొని ఇక్కడ కష్టపడుతుందంతా పక్కన పెట్టేస్తున్నారు. ఒక్కసారి మళ్ళీ చూడండి, చాలా హార్డ్ వర్క్ చేస్తాడు, చాలా కష్టపడతాడు, జెన్యున్ పర్సన్. ఎవరైనా పక్క వాళ్ళది అసలు ఇన్వాల్వ్ అవ్వడు, ఎవరితో డిస్కషన్ చేయాలని కూడా అనిపించదు, అంత జెన్యున్ పర్సన్ వాడు. మీరు తప్పకుండా సపోర్ట్ చేయండి. ఏదో ఒక ఎపిసోడ్ మీకు నచ్చేస్తాడు పక్క, ఇది మాత్రం చెప్తాను. ఎవరెవరు నెగిటివ్ అనుకుంటున్నారో అందరికీ నచ్చుతాడు. అందరు సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ డెమోన్ పవన్. రైట్, ప్లీజ్ ఓట్ ఫర్ డెమోన్ పవన్. సో మేము కూడా చెప్తూ ఉన్నాము, ఏదైనా సరే నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ ఆర్ కామన్, బట్ పర్సన్లోని ఉన్న పాజిటివ్స్ ఏంటి, తన టాస్క్లు ఏంటి, అండ్ తన క్యారెక్టర్ ఏంటి, తను ఏ విధంగా ఉంటున్నాడు, అదర్ కంటెస్టెంట్స్తో పాటు ఎలా ఉంటున్నాడు ఏంటి అన్నది కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం హౌస్లోని ఐదర్ లైవ్ చూస్తున్న వాళ్ళు, ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళు కూడా వెంటనే మనం ఒక జడ్జ్మెంట్కి వచ్చేయకుండా వాట్ ఈస్ వాట్ అనేది క్లియర్గా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ బిగ్ బాస్ ఇంపాక్ట్ బయటకు వచ్చిన తర్వాత కంటెస్టెంట్స్ పైన ఏ విధంగా ఉంటుందో మనం చూసాం. ఒక్కసారిగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు, డౌన్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, అందులో అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. సో మనం ఏంటంటే ఒక ఎలిగేషన్ వేసే ముందు 1-2 సార్లు మనం ఆలోచించుకోవాలి, ఎందుకంటే అది వాళ్ళ కెరియర్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి. ఎనీవే థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ పవన్ గారు. నేను చాలా విషయాలు అయితే చెప్పారు, మీరు కూడా లోపలికి వెళ్ళిన తర్వాత మా తరపున కూడా చెప్పండి పవన్కి అర్థమయ్యేటట్టు. ఓకే, మరి మీ మాట వింటాడని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దాని తర్వాత గేమ్ చేంజ్ అవుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అదంతా మరి మీ చేతుల్లోనే ఉంది, ఏ విధంగా మీరు గేమ్ మార్చి బయటకు వస్తారో. ఓకే, థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.